ఆ గంగమ్మ గీతను చంపుటకు 2 మార్లు ప్రయత్నించినది. 3వ ప్రయత్నం చేసినచో ఆ దైవం కూడా గీతను కాపాడలేదు. నా గీతకేం కాకూడదు. కానివ్వను, ఏం కానివ్వను, ఏం కానివ్వను, 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 ఏం కానివ్వను, ఏం కానివ్వను. శ్వేత, ఏం చేస్తున్నావే? ఇంకా నిద్రపోలేదే? నిద్ర వస్తలే మామా. పడుకో, అదే వస్తుంది. పండుకుంటే నిద్ర రాదు మామా. నిద్ర వచ్చినప్పుడే పండుకోవాలి. చాలే, అర్ధరాత్రి వరకు మెలకుతో ఉంటే ఆరోగ్యం చెడిపోద్ది. వచ్చి పడుకో. బయటకు పోవాలి మామా. బయట పడుకోవడం ఎందుకే? ఎంచక్ ఇక్కడే పడుకోవచ్చుగా. అయ్యో, నేను బయటికి వెళ్తానంది పండుకోనీకి కాదు మామా, గీత దగ్గరికి. గీత దగ్గరకా? ఇంత అర్ధరాత్రి ఆడుకోవడానికి గీత దగ్గరికి వెళ్ళడం అవసరమా? ఏం అవసరం లేదు. అంతగా కావాలంటే గీతని ఇక్కడికి రమ్మను, ఇద్దరు కలిసి ఆడుకుందురు. జాగింగ్ అయ్యాక నేను కూడా జాయిన్ అవుతా. నీకు సినిమా ఆఫర్స్ ఎందుకు రావట్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది మామా. ఎందుకు రాలేదే? బాడీ ఎక్కువనా? కాదు, బుర్ర తక్కువని. చాలే, నువ్వు ఇప్పుడు గీత ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందే? గీత ప్రమాదంలో ఉంది మామా. ప్రమాదమా? ఏమైందే? ఆ గంగమ్మ గీతని చంపనీకి ట్రై చేస్తుంది మామా. నేను నమ్మను. ఎందుకు నమ్మవు? అదే కాలిపోయిన మూతలాగా, కాలం చెల్లిన పీతలాగా ఉంటుంది. ఇంకా అది గీతనేం చంపుతుందే? అయ్యో, నీకు తెలియదు మామా, అది చంపనీకి ప్లాన్స్ చేస్తుంది. నేను వెళ్ళి కాపాడుకోకపోతే ఖచ్చితంగా చంపుతుంది మామా. నేను వెళ్తా మామా. నువ్వు వెళ్తే నిన్ను కూడా చంపుతుంది. నోరు మూసుకొని పడుకో. మామా మామా, ప్లీజ్ మామా. గీతకి ఆ ఇంట్లో అందరు శత్రువులే మామా. అందరూ దాన్ని సావే కోరుకుంటారు మామా. నేను పోయి దాన్ని కాపాడుకుంటా మామా. అలాగే కాపాడుకో. కాకపోతే నువ్వు వాళ్ళింటికి వెళ్ళడం కాదు, ఆ గీతనే మన ఇంటికి రమ్మను. అలా చేస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. దాన్ని రానియరు మామా. నేను నిన్ను పోనీయను మామా. బుర్ర తక్కువ గిట్ల చేస్తాడేంది? ఏంటే, మనసులో తిట్టుకున్నది చాలు, వచ్చి పడుకో. నాకు నిద్ర వస్తలేదు, నువ్వు పడుకో. అలాగే. మధ్యలో లేచి చూస్తా, పొరపాటున కనిపించలేదో చంపుతా. ఏంటి దోమన్నా? నువ్వు వాటిని చంపుకోవాల్సిందే. ఏంటే? అట్లనే నేను ఏడికి పోను అంటున్నా. నువ్వు పడుకో, పడుకో. ఏడికి పోవుగా. అరే చెప్పినా కదా, పండుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,